దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును ఉండండి, నేను చదివితే బాగా చదువుతాను. బబులోను చదవండి, చదివేటప్పుడే సగం ప్రసంగం వెళ్ళిపోవాలండి. ఏమనుకుంటున్నాడంట, ఒకరోజు ఆ బబులోను రాజ్యంలోనికి వెళ్ళి అదంతా చూసుకొని ఏంటండి, ఒక్కసారి దానికి ముందు నేను ఈ మాట దాన్ని హెచ్చరించిన మాట కూడా మీకు చదివి వినిపిస్తాను. 13వ వచనం. మరియు నేను పడక మీద పండుకొని ఉండగా నా మనస్సున కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడవై ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి బిగ్గరగా ఇట్లు ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయము, పశువులు దాని నుండి తోలివేయము, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుము. అది మంచుకు తడిసి పశువులే పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువము. 7 కాలముల వరకు వానికున్న మానవ మనస్సు బదులుగా పశువు మనస్సు వాని కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులుగా దేవదూత ప్రకటించినను జరుగును నిశ్చయించి ప్రకటించిన అనుభవించను. మహోన్నతుడైన దేవుడు మానవ రాజ్యము పైన అధికారి ఉండి దానిని ఎవరిని అనుగ్రహించి నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును అని హెచ్చరించాడు దావీదు. అది దానియేలు ఇంకా వివరంగా చదవాలంటే ఇప్పుడు టైం పడుతుంది, ముందుకు వెళదాం అని హెచ్చరించినప్పటికీ నువ్వు జాగ్రత్తగా ఉండు, నీవు గర్వానికి చోటివ్వద్దు, దేవునికి మహిమ చెల్లించు అన్నప్పటికీ 30వ వచనంలో రాజు బబులోనులో ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకు నా రాజధాని నగరముగా నేను కట్టించి తిని కదా అని తన మనసులో అనుకొనెను. ఈ నా భాష చాలా అపాయ భాష అండి. ఏం భాష? నా ఎన్నిసార్లు అన్నాడు చూడండి. నా ఈ మహావిశాల పట్టణము నా అధికారముతో నా ప్రభావాన్ని కనపరుచుటకు నా రాజధాని నగరగా నేను కట్టించాను. ఇది లూసిఫర్ భాష అండి. ఇది ఏంటండి, లూసిఫరు దేవుని మీద తిరగబడి ఇలాగే అనుకుంది. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి. తేజో నక్షత్రమా, వేకో చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడిపోతివి, జనులను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుదును, మేఘమండలం మీదకు నేను ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందునని నీ మనసులో అనుకుంటివి కదా. లూసిఫరు దేవుని మహిమ, దేవుని వెలుగు చూడలేని దూతల ముందు అడ్డంగా నిలబడి ఆరాధన నడిపించేది. దూతలన్నీ ఆరాధిస్తుంటే లూసిఫర్ అనుకుంది నన్నే ఆరాధిస్తున్నారని. నేనెందుకు నా యొక్క సభాపర్వతాన్ని, నా యొక్క సింహాసనాన్ని హెచ్చించుకోకూడదు, నేను దేవునితో సమానంగా ఉండకూడదని గర్వించి మనసులో అనుకొని పాతాళానికి తోసివేయబడింది. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులో, నీలో మంచేమైనా ఉందంటే అది దేవుడిచ్చింది, నీలో చెడ్డేమైనా ఉందంటే అది నీ సొంతం, నీ సొత్తు. ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. నిన్నెవరైనా ఏ విషయమైనా పొగిడాడంటే
అది దేవుని వల్ల నీకు కలిగిందన్నది నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీలో ఏమైనా పనికిమాలిన తనం ఉందంటే అది దేవుడు పెట్టాడు అనకండి, అది దేవుడు ఇచ్చాడు అనకండి. అది నీ సొంతం. తాత ముత్తాతల నుండి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన మన ఆదాము హవ్వల దగ్గర నుంచి తెచ్చుకున్న సొత్తది. నీలో మంచి కనపడ్డప్పుడు గర్వించకో, ప్రభువును మహిమపరచు. దేవుడు ఒక అన్యుడైన నెబుకద్నెజరును హెచ్చించి గొప్ప రాజ్యాన్ని ఇచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని, యూదులందరినీ తన చేతి కింద పెడితే తనకు కల ద్వారా హెచ్చరించి దైవజనుడు నుంచి హెచ్చరించినప్పటికీ ఆ విషయమై మనసును పెట్టకుండా నువ్వు గర్విస్తే పశువు అయిపోతావయ్యా, గడ్డీలు మేస్తావు పశువులాగా, జాగ్రత్తగా అని హెచ్చరించిన దాన్ని పట్టించుకోకుండా ఒకరోజు అలా తిరుగుతూ తన యొక్క భవనాలను, తన యొక్క అధికారాన్ని, తన ప్రభావాన్ని, తానుకున్నటువంటి అధికారాన్ని చూసుకుంటూ ఇది నా బలము, నా ప్రభావము, నా అధికారము, నేను కట్టించింది కదా అని మనసులో అనుకున్నాడంట. నేను ఎవరితో అనలేదు కదా అంటున్నారు కొంతమంది. మనలో చాలామంది మంది మనసులో ఉన్నదే నిజమైన భక్తి. నోటితో మాట్లాడమని కొన్ని విషయాలు నోటితో చెప్పము ఇతరులకి, కానీ మనసులో అనుకుంటాను నేను చాలా మంచోడిని, వాళ్ళకంటే మంచోడిని, వాళ్ళకేం తెలీదు, దేవుడి కంటే నేను జ్ఞానిని, దేవుడు ఎక్కడున్నాడు అనే వితండవాదాన్ని రోజున మనం చూస్తూ ఉన్నామండి. నువ్వు మనసులో అనుకుంటే కూడా ఆలోచన నాకు పుట్టక ముందే నా ఆలోచనలు నీవు ఎరుగుదువు, మాట నా నోటికి రాకమునిపే నా మాటలు నీవు ఎరుగుదువు. నెబుకద్నెజరు హృదయంలో గర్వించాడు. తాను అనుకొనగానే ఏమైందండి, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక గొప్ప శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుదువు, పశువు వలె గడ్డి మేసెదవు, సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహించి ఇచ్చేయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఇలాగో జరుగును. ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి? రాజ్యాల మీద అధికారం కలిగిన వాడు రారాజైన యేసు, సింహాసనాసీనుడైన దేవుడు, ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. నీకు అధికారం వచ్చిందంటే అది ఆయన దగ్గర నుండే వచ్చింది, నీకు ఆరోగ్యం ఉందంటే అది ఆయన కృప, నీకు ఆశీర్వాదం ఉందంటే అది ఆయన ఇచ్చినవి, నీకు ఒక మహిమ కలిగిందంటే అది ఆయన వలన కలిగింది అని చెప్పినా నువ్వు వినలేదు. ఇదిగో 7 కాలాల పాటు నీవు మనుషులు నిన్ను గౌరవించిన మనుషులు తరిమేస్తారు, పో నిన్ను రాజ్యంలో లేకుండా తరిమేస్తారు, నువ్వు పశువులాగా గడ్డి మేస్తావు. ఎప్పటిదాకాట? సర్వోన్నతుడైన దేవుడు మానవులకు రాజ్యము పైన అధికారి ఉండి తాను ఎవరికి దానిని అనుగ్రహించి నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు, నీకు బుద్ధి వచ్చే వరకు అన్నప్పుడు వెంటనే ఆ గడియలోని 33వ వచనం, నెబుకద్నెజరుకు సంభవించను, మానవుల్లో నుండి తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను, ఆకాశపు మంచు అతని దేహంను తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వలె ఈకల వంటివియో, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటియో ఆయనో. అయిపోయింది. ఆ గడియలోని దేవుడు చెప్పిన మాట జరిగింది. 34వ వచనం, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆహా, ఏం చేశాడు ఇప్పుడు? ఏం చేశాడు ఇప్పుడు? నా అన్నవాడు నాది కాదయ్యా, నీదయ్యా.
నువ్వయ్యా నన్ను హెచ్చించినోడివి, నువ్వయ్యా నన్ను దీవించినోడివి, నువ్వయ్యా చిరంజీవివి, మరణము లేనివాడు, నీవు చిరంజీవివి, నీవు సర్వోన్నతుడగు దేవుడివి, నీకే అని ఆయనకు గణపరిచి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని. అది అడుగుతున్నాడండి దేవుడు. మన దగ్గర ఏం అడగటం లేదు, ఆయన మన దగ్గర ఏం అడగటం లేదు. స్తుతి యాగము చేయువాడు తన మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. ఆయన స్తుతుల మధ్య నివాసము చేసేవాడు. ఆయనకి థ్యాంక్స్ చెప్తే చాలు నువ్వు చేసిన మేలులకి. నీది ఏం అడగటం లేదు ఆయన, నీదేమి గింజుకొని పోవడానికి కాదు. నీకు కృతజ్ఞత ఉంటే చాలు. నువ్వు థ్యాంక్స్ చెప్తే ఇంకా 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 ఇవ్వడానికి ఆశపడతారండి. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పండి, పెన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి, ఇంకో పెన్ ఇస్తారు వాళ్ళు. కూర బాగుందని థ్యాంక్స్ అనండి, ఇంకొంచెం కూర వేస్తారు, అడిగితే ఇయ్యరు. ఒరే పిసిరిగొట్టు మానవుడికి అంత ధారాళమైన మనసుంటే ప్రేమ కలిగిన ప్రభువుకు నువ్వు స్తుతులు చెల్లించే కొలది ఆయన కృపలు నీ మీద కుమ్మరిస్తూనే ఉంటాడు. మనం దేవుడిని స్తుతించడానికి సమయం లేదే, దేవుడిని కొనియాడటానికి సమయం లేదే, దేవుడిచ్చిన వాటిని చూసుకొని మురిసిపోతున్నామే కానీ ఇచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పటం లేదే. ఇవాళ నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వల్లనే ఉన్నాను. నాకు జీవం ఉందంటే అది ఆయన ఇచ్చిన దయ, నాకు ఆరోగ్యం ఉందంటే అది ఆయన యొక్క ప్రేమ, నాకు ఏమైనా ఉందంటే అది ఆయన ద్వారా నాకు కలిగింది అన్నది మన మనసులో పడిపోవాలని. నాకు కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, మా అమ్మ నాన్న ఇచ్చారు, నాది నాది అనేది నీకు వస్తే ఒక్క నిమిషంలో ఎగిరిపోతుంది నీదంతా. ఒక్క నిమిషం చాలు నీదంతా. నాకు 1,00,000 రూపాయలు, నాకు 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాను. ఆ రోడ్డు మీద వెళ్ళు, ఇక్కడి నుంచి 2 అడుగులు లేదప్పటికి 1,00,000 రూపాయలు ఎగిరిపోతాయి. తలకాయ 4 దెబ్బలు కూడా తగులుతాయి. ఎవడో కూడా వచ్చి ఎత్తుకుపోతాడు. ఏంటండి, యెహోవా కాపాడని ఎడలా కావలి వారు మెలకు ఉండట. మనకి ఎన్నున్నా నీకు కాపాడుతున్నాడు దేవుడు, నీకు ఇస్తున్నాడు. ఇచ్చిన వాటిని కొంతమందికి ఇస్తుంటాడు కానీ మళ్ళీ ఒకటి మిగలదు, కారణం కాపుదల లేదు. దేవుని దయ వల్లనే మనం ఉన్నాం. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నవాడు దీవించబడతాడండి. ఎప్పుడైనా సరే అది ఉపవాస ప్రార్థన అవనివ్వండి, కుటుంబ ప్రార్థన అవనివ్వండి, ఆలయంలో ప్రార్థన అవనివ్వండి, మీ ప్రార్థనలో ప్రథమ అంశము అడుక్కోవటం కాదు, ఆయన్ని స్తుతించడం నేర్చుకోండి. ఇచ్చిన వాటి కొరకు స్తుతించండి. ఇవ్వనివి లేనివన్నీ నీకు దొరుకుతాయి, నువ్వు అడగకుండానే దొరుకుతాయి, నువ్వు అడగకుండానే దొరుకుతాయి. కానీ ఈ రోజున మనుషుడు ఒక బిల్లు తీసుకొని ఒక లిస్టు తీసుకొని నాకు ఈ సరుకులు కావాలని అడిగినట్టుగా ప్రార్థన అంటే గడగడగడ నాకు అది ఇది ఇచ్చే అంటారే కానీ ఇచ్చిన దానిని బట్టి ప్రభువును స్తుతించడం లేదు. మనం ఏ స్థాయిలో ఉన్నామో దానిని బట్టి ప్రభువును స్తుతించడం లేదు. ఈ రోజున దేవుడు నీకు ఎన్ని మేళ్ళు చేశారో ఈ సంవత్సరాంతంలో గుర్తున్నాయా? మాట్లాడితే కొంతమంది నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక ఆమెన్ అంటారే కానీ ఒక్కటి కూడా గుర్తు చేసుకుంటున్నారా? ఎంత త్వరితముగా ఈ 12 మాసాలు గడిచిపోయినాయి. చివరి మాసంలో మనం ఉన్నాం. 11 మాసాలు గడిచిపోయినాయి. ఈ 11 నెలల్లో కనీసం ప్రభువు చేసిన మేలులు మీకు గుర్తున్నాయా? ఉండవు, మనకి ఉండవు. మేలులు గుర్తుండవు, కీడులు మాత్రం భలే గుర్తుంటాయి, బాధలు మాత్రం మరీ గుర్తుంటాయి, మేలులు మాత్రం మర్చిపోతుంటాం. స్తుతి కూటంతో పాటు స్తుతి ఎగిరిపోతుంటారు చాలామందికి. ఏసన్న గారు చెప్పారు, స్తుతి కూడానికి పిలిచారంట. అందరికీ స్తుతికూటం పెట్టేసి అది పారాటం పెట్టి రండి మా ఇంట్లో స్తుతికూటం పెట్టండి, మాకెన్నో మేళ్ళు చేశారంటే పాపం ఎంతో కష్టపడి ఆయన బృందంతో వెళితే ఆ స్తుతికూటం అయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ నిండా మరమరాలు తీసుకొచ్చారు. బురుగులు తెచ్చి అక్కడ పెట్టేటప్పటికి పైన ఫ్యాన్ తిరుగుతుంది, మొత్తం పురుగులు ఎగిరిపోయినాయి. అయ్యో పాస్టర్ గారు అంటే అయిందే అమ్మా, నీ స్తుతులన్నీ ఎగిరిపోయినాయి. 1,00,000 రూపాయలు 10 లక్షలు నాకు పోయినాయి దొరికినాయి అని స్తుతికూటం పెట్టుకొని కృతజ్ఞతగా ఏం తీసుకొచ్చిందంట ఆమె? బురుగులు, మరమరాలు, చౌకబారి. బెల్లం అన్న కొంచెం పెట్టిందో లేదో, పెట్టుంటే కొన్న మిగిలి ఉండే ఆ బరువుకి. మనం చాలాసార్లు నోటితో స్తుతులు అంటున్నామే కానీ హృదయంలో కృతజ్ఞత లేని వారికి ఉన్నాం. అది చూపించలేకపోతున్నాం. దేవుడు నాకు ఇంత ఇచ్చాడు, నేను ఆయనకి ఎంత ఇస్తున్నాను?
దేవుడు నాకు ఇన్ని చేశాడు, నేను ఆయనకి ఏం చేస్తున్నాను అనేది ఆలోచించుకోకపోవటం చాలా అపాయకరమైందండి. సంవత్సరాంతంలో ప్రతిసారి మన లెక్కలు సరిచేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ అంటారు కదా, మార్చి 31 ఏం చేస్తారు వాళ్ళు? లెక్కలు సరి చేస్తారు. లెక్కలన్నీ అకౌంట్ అప్పచెప్పాలి. ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టావు, ఏం చేసావు, ఎంత ట్యాక్స్ కట్టావు అని అడుగుతారు. మరి దేవుని దగ్గర మన లెక్కలు సరి చేసుకోవద్దా? ఎన్ని మేళ్ళు చేశారో గుర్తు చేసుకోవద్దా? నెబుకద్నెజరుకు దేవుడు హెచ్చించాడు, దేవుడే దీవించాడు అని హెచ్చరించిన గర్విష్ఠ అయినప్పుడు పశువు అయిపోయాడు. ఎప్పుడైతే తన స్థితిని చూచుకొని, నిజమే కదా, ఆ దేవుడు నన్ను వదిలిపెడితే నేను పశువు కంటే నీచమైన స్థితిలోనే ఉంటాను కదా, ఆ దేవుడు నాకు తోడున్నప్పుడు అందరూ నాకు భయపడ్డారు, ఆ దేవుడు నన్ను విడిచినప్పుడు నన్ను అందరూ తరిమేశారు, అదే మనిషిని, అదే రాజుని, కానీ ప్రభు కృప వలన నేను అలా ఉన్నాను, ప్రభు కృప విడిస్తే నేను ఇలా అయ్యాను. యోబు అన్నాడు చాలాసార్లు, నన్ను చూసి పెద్దలందరూ గౌరవించేవారు, పిల్లలందరూ భయపడేవారు, ఇప్పుడు నన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారు. అయ్యో, నేను ఆ దేవుని సన్నిధి కలిగిన, కాపుదల కలిగిన సంవత్సరములు ఉంటే నాకు ఎంత మేలు. నీ జీవితంలో కలిగే మార్పులు దేవుని సహాయం వల్ల కలుగుతున్నాయి. దేవుని విడిచినప్పుడు నీకు వేదనలు కలుగుతున్నాయని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించాడో, ఆయన్ని ఘనపరిచాడో, ఆయన్ని స్తోత్రం చేశాడో, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యములు తరతరములు ఉండవని అన్నాడో, ఏమైందండి? నా బుద్ధి మరలా నాకు వచ్చను. 36వ వచనం, రాజ్య సంబంధులకు ప్రభావము, నా ఘనతయు, నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింద అధిపతులను నా యొద్దకు ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొంది తిని. ఇలాగ నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను, ఆయన మార్గములను న్యాయమై ఉన్నవనియు, గర్వముతో నటించిన వారికి ఆయన అణుపగలిగిన శక్తి గలవాడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను అన్న నెబుకద్నెజరు తన రాజ్యాన్ని ముగించాడు. తన తర్వాత తన కుమారుడైన బెల్షజరు రాజయ్యాడు. ఈ సంవత్సరాల్లో ఆయన చేసిన మేళ్ళన్నీ తలచి ఆయన్ని స్తుతించి 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 కృతజ్ఞతలు చెల్లించాలని నేను ఆశపడుతున్నాను అని ఒక తీర్మానం చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి రాత్రి కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. మేమెవ్వరము నాశనానికి పోకూడదు నాయన, నీ కోపం మా మీద రగులుకోకూడదు నాయన. దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అనేవారు ఎవరు ఇక్కడ లేవు నాయన. నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయ్యా, మేమైతే వాటిని మర్చిపోయామయ్యా. ఆ ఇశ్రాయేలు లాగా ఐగుప్తులో చేసిన ఆశ్చర్య కార్యాలు, హాములో చేసిన ఆశ్చర్య కార్యాలను మరిచిరి 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 అన్నట్టుగా మా బ్రతుకులో నీ మేలులు మరిచి కృతజ్ఞహీనులమయ్యామయ్యా. ఇదిగో నీ మేలులు జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కకు మించినవయ్యా, అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నవని ఒప్పుకుంటున్నామయ్యా. ఈ రాత్రి మమ్మల్ని కనికరించు, ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని కనికరించు. కృతజ్ఞత హృదయాలు మాకు దయచేయి, విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయి. నూతన సంవత్సరములో నీ కోపానికి గురి కాక నీ కృపతో సాగిపోవుటకు సహాయం చేయి. నెబుకద్నెజరు నిన్ను స్తుతించినప్పుడు పోగొట్టుకున్న అధికారాన్ని, పోగొట్టుకున్న బలాన్ని, ఆతిథ్యాన్ని ఎలా తిరిగి పొందాడో అలాగే నాయన మా జీవితాల్లో పోగొట్టుకున్న సంతోష సమాధానాలు, ఆరోగ్య పరిస్థితులు, ఆధిక్యతలు ఏమేమి మా జీవితాల్లో పోగొట్టుకున్నామో వాటికి రెండంతలు మేము పొంది నూతన సంవత్సరంలో వెళ్ళినట్లుగా నీ కృపలు మా మీద కుమ్మరించు నాయన. ప్రార్థనా శక్తి మాకు దయచేయ్యా. ఒంటరిగా వెళ్ళి మరలా నీ కొరకు నీ సన్నిధిలో వేడుకొనడానికి మాకు సహాయం చేయి. మా ముందున్న ఈ 21 రోజులు మా జీవితాలు నీతో సరిచేసుకున్నటకు, నిన్ను స్తుతించి 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు సహాయం చేయము. మరొక్కసారి
మా కొరకు ఆనాడు కలువరి సిలువలో నీవు చిందించిన నీ రక్తాన్ని గుర్తు చేసుకుంటూ, మా కొరకు నలుగగొట్టబడిన నీ సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ రొట్టె ద్రాక్షరసములో పాలుపొప్పులు పొందుతుండగా నీ రక్తముతో మమ్మల్ని శుద్ధులుగా చేసి నీలో పాలిభాగస్తులుగా మేము ఉండినట్లు నీ గుణగణాలతో మమ్మల్ని నింపి అభిషేకించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.